పచ్చటి ఊటీ ప్రాంతమంతా ప్రకృతి చేసిన సంతకంగా ఆద్యంతం అలరిస్తుంది. ఇప్పటి వరకు సినిమాలలో మాత్రమే దీన్ని చూసిన మీరు ఇప్పుడు తక్కువ ఖర్చుతోనే ఊటీ ట్రిప్ వెళ్లాలనుకుంటున్నారా? అలా అయితే ఊటీలో అందమైన వాతావరణం ఎంజాయ్ చేయడానికి ఇదే రైట్ టైం. 13,000కే ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ చల్లని వాతావరణంలో కొంత సమయం అరుదైన ప్రకృతి అందాల మధ్య గడపాలనుకుంటున్నారా? ఊటీ, కూనూర్ లాంటి అందమైన కొండ ప్రాంతాలను చూడటానికి ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ తెచ్చింది. 6 రోజుల ట్రిప్లో అడవులు, టీ తోటలు, చల్లని వాతావరణం, పర్వతాలు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. ఈ టూర్ ద్వారా మీరు ప్రకృతిని దగ్గరగా అనుభవించి కొండల మధ్య ప్రశాంతంగా చల్లని వాతావరణంతో అందమైన పచ్చని అక్కడి వీధులను ఆస్వాదించవచ్చు. వేసవిలోనే కాదు, శీతాకాలంలో ఊటీ అందాలు చూడాలనే ఆసక్తి చూపించేవారు ఎక్కువగా ఉంటారు. అలాంటి వారి కోసం ఈ టూర్ ప్యాకేజీ అనుకూలంగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రతి మంగళవారం శబరి ఎక్స్ప్రెస్లో ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రత్యేక రైలు మధ్యాహ్నం 2:25 బయలుదేరి రెండవ రోజు ఉదయం 9:10 కోయంబత్తూర్ చేరుతుంది. అక్కడి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి బస్సు ద్వారా తీసుకెళ్తారు. ఊటీ చేరిన తర్వాత 3 రోజుల పాటు హోటల్లో బస చేస్తారు. రోజు అల్పాహారం అందించబడుతుంది. మొదటి రోజు బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ చూడొచ్చు. రెండో రోజు దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ వీక్షించవచ్చు. మూడో రోజు కూనూరు వెళ్లి తిరిగి ఊటీకి వస్తారు. 4వ రోజు మధ్యాహ్నం హోటల్ చెక్అవుట్ చేసి కోయంబత్తూర్ చేరి శబరి ఎక్స్ప్రెస్ ద్వారా రాత్రి హైదరాబాద్కు బయలుదేరి 6వ రోజు ఉదయం 11 గంటలకి సికింద్రాబాద్ చేరుకుంటారు. 2 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. ఇందులో ప్రయాణిస్తే కంఫర్ట్ కేటగిరీలో ప్రారంభ ధర 17,340, స్టాండర్డ్ కేటగిరీలో 14,790. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 19 మధ్య వింటర్ సీజన్లో కంఫర్ట్ 15,850, స్టాండర్డ్ 13,300. డిసెంబర్ 30న ప్రత్యేక న్యూ ఇయర్ టూర్, గాలా డిన్నర్, డీజే మ్యూజిక్తో కంఫర్ట్ 19,810, స్టాండర్డ్ 17,260. ప్యాకేజ్లో రైలు స్లీపర్ లేదా 3AC, 3 రోజుల హోటల్ బస, రోజు అల్పాహారం, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్ ఫీజులు, పర్మిట్లు అన్నీ ఉంటాయి. మిగతా భోజనాలు, రైలులో ఆహారం, ఎంట్రీ టికెట్లు, బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి ఖర్చులు పర్యాటకులు స్వయంగా భరించాలి. మొత్తానికి సరదాగా చేసే అందమైన ప్రయాణానికి, అద్భుతమైన విహారానికి ఇది భలే అవకాశం.